నమస్కారం అందరికీ. ఎవరైతే దుబాయ్ రావాలనుకుంటున్నారో వాళ్ళైతే వీడియో అయితే ఇన్ వరకు చూడండి. విజా అయితే రిజెక్ట్ అయితే కాదు. చూడకుండా వచ్చారంటే, రూల్స్ తెలియకుండా మీరు దుబాయ్ వచ్చారంటే మీ విజా అయితే రిజెక్ట్ అయితే అయిపోతుంది. వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే విజిట్ వీసా అంటే ఏంటిది, ఎంప్లాయ్మెంట్ వీసా అంటే ఏంటిది, విజిట్ వీసాకి ఎంప్లాయ్మెంట్కి డిఫరెంట్ ఏంటిది, దేనిపైన వస్తే జాబ్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అండ్ ఏది బెనిఫిట్గా అయితే మనకైతే అనుకూలంగా ఉంటుంది అన్నది నేనైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను. అవి సో నేనైతే చెప్పబోతున్నాను ఏంటంటే విజిట్ వీసాలో రెండు రకాలు అయితే ఉన్నాయి. ఒకటి 1 month విజిట్ వీసా, ఇంకోటి వచ్చేసి 2 month విజిట్ వీసా, ఇంకోటి ఎంప్లాయ్మెంట్ వీసా. సో ఇది విజిట్ వీసా, ఎంప్లాయ్మెంట్ వీసా డిఫరెంట్ కేటగిరీస్. ఫస్ట్ మనం విజిట్ వీసా గురించి మాట్లాడుకుందాం. విజిట్ వీసా అంటే దీంట్లోనే తిరగడానికి రావచ్చు, దీంట్లోనే జాబ్ అప్లై చేసుకోవచ్చు. మనం రెండు రకాలుగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో తిరగడానికి వచ్చే వాళ్ళు మీరైతే 1 month విజిట్ మీద రండి, జాబ్ అప్లై చేసుకోవాలంటే 2 month విజిట్ మీద రండి. ఎందుకంటే మనకు 1 month పీరియడ్లో జాబ్ దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో వచ్చిన తర్వాత స్ట్రగుల్ కాకుండా మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళిపోకుండా ఉండాలంటే మీరైతే 2 month విజిట్ మీద రండి. 60 రోజులు ఉంటుంది కాబట్టి ఎక్కడైనా దొరికే అవకాశాలు అయితే ఉంటాయి మనకు. సో మీరైతే మీరు చూస్ చేసుకుని అయితే రండి. నేను చెప్పే సజెషన్ అయితే 2 month విజిట్ వీసా బెస్ట్ జాబ్ అప్లై చేసుకోవాలంటే. అండ్ మళ్ళీ మనం 1 month విజిట్ మీద వచ్చినా 2 month విజిట్ మీద వచ్చినా మనమైతే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 monthకే, ఎక్కువ అయితే చేసుకోరాదు. ఓన్లీ 1 monthకి అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదొకటి బెనిఫిట్. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత చేసుకోరాదు. ఎవరైతే మన వీసా అప్లై చేశారో వాళ్ళే చేయొచ్చు. మీరు ఇండియాలో అప్లై చేసుకుంటే ఇండియా వాళ్ళే చేయొచ్చు, దుబాయ్లో అప్లై చేసుకుంటే దుబాయ్ వాళ్ళే చేయొచ్చు. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి ఒకటి. అండ్ ఇంకా విజిట్ వీసాకి ప్రైస్ వచ్చేసి ఇండియన్ రూపీ 10,000 అయితే ఉంది 1 monthకి. 2 monthకి వచ్చేసి 15,000 ఉంది. అండ్ ఇంకా దుబాయ్ రావాలంటే, దుబాయ్ విజిట్ వీసా అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నది నేనైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మన పాస్పోర్ట్ 6 months వ్యాలిడిటీ ఉండాలి. అంటే డిసెంబర్లో వెళ్తున్నామంటే అక్టోబర్ నవంబర్లో ఎక్స్పైరీ డేట్ అయిపోతుందంటే అలాంటి పాస్పోర్ట్కి విజా అయితే రాదు. డిసెంబర్లో వెళ్తున్నామంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందంటే వాళ్ళకైతే వస్తుంది. సో 6 months వ్యాలిడిటీ అయితే ఉండాలి. అంత తర్వాత ఒక కలర్ ఫోటో, అంత తర్వాత బ్యాక్ స్టేట్మెంట్. ఇవి రెండైతే ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి హోటల్ బుకింగు, ఇంకోటి వచ్చేసి రిటర్న్ టికెట్. ఈ రెండైతే ఖచ్చితంగా ఉండాలి. రిటర్న్ టికెట్ డమ్మీ కాదు, ఒరిజినల్ టికెట్ అయితే ఉండాలి. ఫస్ట్ ఒక 2 సంవత్సరాల కిందట, సంవత్సరం కిందట డమ్మీ టికెట్ పెట్టుకుని వచ్చేసి అది నడిపించేది, కానీ అప్పుడైతే ఇప్పుడైతే నడుస్తలేదు. రిటర్న్ టికెట్ ఒరిజినల్ అయితే ఉండాలి. మనమైతే దుబాయ్ వెళ్తున్నప్పుడు ఇమిగ్రేషన్లో ఆపుతారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ హోటల్ బుకింగ్ ఉందా ఇలాంటి అడిగినప్పుడు మనకైతే హోటల్ బుకింగ్ అయితే ఖచ్చితంగా చూపించాలి. సరేనా, నేను ఈ పలానా హోటల్కి వెళ్తున్నాను, ఈ హోటల్ బుకింగు, ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ డేటు, ఈ టైం మొత్తం అడుగుతారు కాబట్టి అది చూపించాలి మనం. సరేనా, హోటల్ బుకింగ్ బాగా ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయి. సో హోటల్ బుకింగ్ అయితే ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. ఈ రిటర్న్ టికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దీని ద్వారా 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకు. ఫస్ట్ వన్ వచ్చేసి మనం దుబాయ్ వచ్చాక జాబ్ దొరికినంటే మనం దాన్ని రిటర్న్ టికెట్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 3 monthsకి, 4 monthsకి, 5 monthsకి ఎప్పుడైతే కంట్రీ ఎగ్జిట్ కావాలనుకుంటున్నామో అప్పుడైతే దీన్ని అయితే మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనం బుక్ చేసుకోగా దాన్ని రిటర్న్ వచ్చే విధంగా చూసుకోవాలి. మనం టికెట్ క్యాన్సిల్ చేసామంటే ఆ రిఫండ్ వచ్చే అమౌంట్ విధంగా అయితే మనం బుక్ చేసుకున్నామంటే మనం క్యాన్సిల్ చేసుకున్న ఆ అమౌంట్ వచ్చేసి మన అకౌంట్లో అయితే పడిపోతుంది. ఇది బెనిఫిట్ ఉంటుంది. సరేనా, బుక్ చేసుకునే వాళ్ళు ఇదే విధంగా అయితే బుక్ చేసుకోండి. అండ్ ఇంకోటి, ఒకవేళ జాబ్ దొరకకుండా మనకి ఇంటికి వెళ్ళడానికి మనకైతే టికెట్ ఉంటుంది. మనకు జాబ్ దొరికినప్పుడు మనకు రూమ్ రెంట్ కానీ, ఫుడ్ కానీ ఇది వచ్చేసి స్ట్రగుల్ అవుతాం ఖచ్చితంగా. డబ్బులు అయితే అయిపోతాయి మనకి, ఇంటికి డబ్బులు అయితే అయిపోతాయి మనం ఎండింగ్ వచ్చేవారికి. సో మనకైతే ఈ టికెట్ అప్పుడైతే హెల్ప్ అయితే అవుతుంది. అంత ప్రెషర్ ఉండదు. మనం ఇంటికి నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ టికెట్ బుక్ చేసుకునేంత అయితే ఉండదు. ఈ టికెట్తో అయితే మనమైతే వెళ్ళిపోవచ్చు. సో ఇది బెనిఫిట్ అయితే ఉంటుంది, ఈ 2 బెనిఫిట్స్. అండ్ ఇంటికి వెళ్ళడానికే కాకుండా మనకైతే ఖచ్చితంగా ఇమిగ్రేషన్లో అడుగుతారు రిటర్న్ టికెట్. దానికోసం అన్న మీరైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ హోటల్ బుకింగ్ కానీ, ఈ రిటర్న్ టికెట్ కానీ రెండైతే ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి వచ్చేసి మన బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చూపించాలి. ఇండియన్ రూపీ 70,000 నుంచి 80,000 మధ్యలో అయితే చూపించాలి. మళ్ళీ ఇండియన్ రూపీ చూపించకపోతే మనం అయితే దిరమ్స్ చూపించాలి. 3,000 దిరమ్స్ అయితే చూపించాలి ఇక్కడ. సో అది కుదరకపోతే మన ఇండియన్ అకౌంట్లో అయితే ఫోన్పే కానీ అకౌంట్లో కానీ 70,000 నుంచి 80,000 అయితే చూపించాలి. అవి మన పర్సనల్ సెక్యూరిటీ కోసం. ఎందుకంటే మనం 1 month 2 month విజిట్ మీద వచ్చినప్పుడు మన దగ్గర అమౌంట్ వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే మనకి ఏమన్నా ఎఫెక్ట్ అయిన ఫుడ్ కానీ, రూమ్ కానీ సర్వైవ్ అవ్వడానికి మన కోసం అని చెప్పేసి వాళ్ళైతే సేఫ్టీ సైడ్ కోసం అకౌంట్లో డబ్బులు అయితే చూపించమని అడుగుతారు. ఇది బెనిఫిటే, ఎందుకంటే మన అకౌంట్లో ఉంటాయి కాబట్టి మనం ఖర్చు పెడితేనే ఖర్చు అవుతాయి. సో వాళ్ళైతే తీసుకోరు, అవి మన దగ్గరనే ఉంటాయి, భయపడకండి. అండ్ ఇంకోటి, జాబ్ కోసం ఖచ్చితంగా వచ్చే వాళ్ళు 2 month విజిట్ మీద అయితే రండి. ఎందుకంటే 1 month వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటా అంటే మీకైతే డబ్బులు పైసలు అయితే అయిపోతాయి. ఎక్స్టెండ్కి ఎక్కువ డబ్బులు అవుతాయి. సరేనా, 1 month విజిట్కి 2 month విజిట్ కానీ ఎక్స్టెండ్ చేసుకుంటే డబ్బులు అయితే బాగా అయిపోతాయి. సో టూరిస్ట్గా వచ్చే వాళ్ళు 1 monthకి రండి. అండ్ జాబ్ అప్లై చేసుకోవాలంటే 2 monthsకి రండి. 1 monthలో కవర్ చేయొచ్చు దుబాయ్, 2 monthsలో జాబ్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. గుర్తుంచుకోండి. ఓకేనా, క్లారిటీ వచ్చేసిందా విజిట్ వీసా గురించి? విజిట్ వీసా 1 monthకి 10,000 రూపాయలు,
2 మంత్కి వచ్చేసి 15,000 రూపాయలు. రోజు చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ రోజుకి రేటు ఇది, రేపు మళ్ళీ వేరే రేటు ఉంటుంది, ఎల్లుండి వేరే రేటు ఉంటుంది. సో గోల్డ్ రేటు లాగా ఇదైతే మారుతూ ఉంటుంది ప్రైజు, సరేనా. అండ్ ఇప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ వీసా అంటే ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. ఎంప్లాయ్మెంట్ వీసా అనేది 2 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది, 24 నెలలు. దీనికి ప్రైజ్ వచ్చేసి రేటు చేంజ్ అవుతూ ఉంటుంది రోజు. సో ప్రజెంట్ ఈరోజు 1,90,000 అయితే ఉంది 2 ఇయర్స్కి, ఓకేనా. ఈ ఎంప్లాయ్మెంట్ వీసా చేసుకున్నామంటే మనం ఇష్టమైన పని అయితే చేసుకోవచ్చు దుబాయ్ వచ్చిన తర్వాత. ఇంగ్లీష్ ఆమె అరుస్తుంది ఎందుకో. అయితే 2 మంత్స్ విజిట్ వీసా అయితే 24 మంత్స్ ఉంటుంది. 24 మంత్స్లో మీరు దుబాయ్లో తిరగచ్చు, జాబ్ అప్లై చేసుకోవచ్చు, మీ మీద డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే మీరు లోకల్ సిటిజన్ అని చెప్పేసి మీకు ఒక కార్డు ఇస్తారు, ఎమిరేట్స్ సైడ్ అని, ఆధార్ కార్డ్ లాగా, సరేనా. అది ఇచ్చిన తర్వాత మనకైతే మనం లోకల్ సిటిజన్ లెక్క అయిపోతాం ఇక్కడ. దాన్ని పట్టుకొని ఎటైనా తిరగచ్చు, ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. దాని మీద ఒక ప్రొఫెషన్ ఇస్తారు. మీరు చెప్పిన ప్రొఫెషన్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ ఉంటుండే. ఇప్పుడు నాకు ఒక సేల్స్ మ్యాన్ కావాలి, నేను ఒక రెస్టారెంట్లో పనిచేస్తాను, నేను ఒక క్లీనింగ్ పని చేస్తాను, నేను ఒక హోటల్లో పనిచేస్తాను, ఈ పొజిషన్ వేయమని చెప్పి మనం చెప్తే వాళ్ళు వేస్తుండే. ఇది ఒక 1 ఇయర్ వరకు ఉండే మనం చెప్పిన పొజిషన్ వేయడానికి. సో ఇప్పుడైతే అది క్యాన్సిల్ అయితే చేసేసారు. ఓన్లీ ఒకటే పొజిషన్ ఉంది ఇప్పుడు బయట ఫ్రీలాన్స్ వీసాకి, అది వచ్చేసి సేల్స్ ఆఫీసర్. ప్రొఫెషనల్ కంటే సేల్స్ ఆఫీసర్ అయితే ఉంటుంది. అందులో వచ్చే వీసాలన్నీ క్లీనింగ్ సూపర్వైజరు, క్లీనింగ్ బాత్రూమ్ సూపర్వైజర్ ఇలాంటివి ఉన్నాయి ఫ్రీలాన్స్ వీసాలు అయితే, సరేనా. బయట నార్మల్ ఇవి, మళ్ళీ ఎక్స్పెన్సివ్ అంటే ఇంకా మనం ప్రొఫెషన్ చేంజ్ చేసుకోవాలంటే దానికి డబ్బులు అయితే పే చేసేయాలి, సరేనా. దానికి డబ్బులు చాలా అవుతాయి. ఇదండి 2 ఇయర్స్కి అయితే ఎంప్లాయ్మెంట్ వీసా అయితే ఉంటుంది, 1,90,000 రూపాయలకు వస్తుంది. 24 మంత్స్ మనమైతే దుబాయ్లో ఉండొచ్చు. ఏ జాబ్ అంటే ఆ జాబ్లో అప్లై చేసుకోవచ్చు. ఏ సేల్స్ ఆఫీసర్ వేసుకొని మనం రెస్టారెంట్లో పని చేయొచ్చు, చాయ్ హోటల్లో పని చేయొచ్చు, బాత్రూమ్ అడగచ్చు, అండ్ రోడ్లు ఉడచ్చు, అన్నీ ఇంకా మన ఇష్టం, మన మీద డిపెండ్ ఉంటుంది. ఇక మన వాళ్ళు ఎక్కువ బాత్రూమ్ ఉడడానికి, రోడ్లు ఉడచడానికి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో మనకి ఏదైనా ఓకే వీసా, సరేనా. తప్పుగా అనుకోకండి ఇలా అంటున్నానని, ఎందుకంటే ఎక్కువ మన కాంపిటీషన్ దీంట్లో ఉంది కాబట్టి చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. కోపం ఫర్ ఏ రీజన్ అన్నమాట ఇది. సో ఎవరిని తప్పుగా ఉద్దేశించి మాట్లాడట్లేదు నేనైతే. మీరు వచ్చే వాళ్ళు మీ ఇష్టమైన పని చేద్దాం, నేను జాబ్ దొరికేంత వరకు దుబాయ్లోనే ఉంటా అంటే 2 ఇయర్స్ ఎంప్లాయ్మెంట్ వీసా తీసుకుంటా అండి, మీకు బాగుంటుంది. తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళకి చెప్పండి నా దగ్గర ఆల్రెడీ వీసా ఉంది, మాకు సాలరీలో కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వనండి, ఎందుకంటే వీసా నాదే ఉంది కాబట్టి అని రిక్వెస్ట్ చేసి మాట్లాడండి. సో మీకు డబ్బులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, వీసా మీద ఉంది కాబట్టి. అండ్ మళ్ళీ ఎంప్లాయ్మెంట్ వీసా ఉంటే మీకు జాబ్స్ దొరికే అవకాశం కూడా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రెస్టారెంట్స్ కానీ చిన్న హోటల్ కానీ వాళ్ళు వీసా ప్రొవైడ్ చేయరు, మనం వీసా చేసుకోవాలి. సో అలాంటి దాంట్లో మనకైతే జాబ్ దొరకవచ్చు. సాలరీ బాగా ఏమి ఉండకపోవచ్చు, ఒక 30,000 నుంచి 40,000 మధ్యలో అయితే ఉండొచ్చు. అర్థమైందా? విజిట్ వీసా అంటే ఏంటిది, ఎంప్లాయ్మెంట్ వీసా అంటే ఏంటిది, నేనైతే ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయితే నాకైతే కామెంట్ రూపంలో మీరైతే మెన్షన్ చేసి చెప్పండి. మళ్ళీ వీడియో క్రియేట్ చేయడానికి అయితే నేనైతే చూసాను. ప్రజెంట్ మనం ఏడీసీబీలో ఉన్నాం, దుబాయ్ ఫ్రేమ్ దగ్గర. గోల్డెన్ అవర్స్ అయితే నడుస్తున్నాయి. ఏరియా కనిపిస్తుందా? ఇక్కడ కింద కనిపిస్తుందా? గోల్డెన్ కలర్ మెరుస్తుంది. దీన్ని గోల్డెన్ అవర్స్ అంటారు. సాయంత్రం 3:30-4 నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో చూడడానికి అయితే చక్కగా ఉంటుంది. కొంచెం ఎండ ఎక్కువ కొడుతుంది కానీ చూడడానికి అయితే చక్కగా ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు చెప్తే నమ్మరు, ఈ వీడియో గురించి నేను ఫుల్ ఫైట్ రియల్ ఫైట్ అయితే అయిపోయింది మా ఫ్లాట్ లోపల మలయాళం వాళ్ళతోని. నేను చక్కగా మంచిగా మా బాల్కనీ అంటే కమెంట్ బాల్కనీ ఫ్లాట్లో అందరికీ ఉంటుంది, అక్కడ వెళ్ళి నేను వీడియో షూట్ చేస్తున్నా. కావాలని వాళ్ళకుండా సిగరెట్ తాకుండా స్మోక్ వదులుడు, నా పైన స్మోక్ వదులుడు, అలర్ట్ చేసుడు, ఆగమాన్ చేసుడు. ఇంకా చూసి నేనైతే చేసిన, ఇక సీన్ క్రియేట్ చేసిన. సో నేను అది వీడియో కూడా షూట్ చేసిన, మీకు చేస్తాను. నేను ఒకవేళ చూపించాలనుకుంటే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఫుల్ ఫైట్ అయితే అయిపోయింది. పోలీస్ స్టేషన్కి పోయేంత సీన్ కాలే కానీ ఫైట్ అయితే అయిపోయింది వాళ్ళతోని, ఓకేనా. నేను చూస్తాను, వీడియో అప్లోడ్ చేసాక చూస్తాను. అండ్ ఇది ఇంకా మీకోసమే, సరేనా. అండ్ ఇంకా ఇంతే గైస్, నేనైతే ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఈ వీడియో ఎవరైతే దుబాయ్ వస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రిప్షన్ అయితే పుషప్ ఇవ్వండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను దుబాయ్ నుంచి. విజిట్ వీసా అంటే ఏంటిది, ఎంప్లాయ్మెంట్ వీసా అంటే ఏంటిది అనేది మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను. విజిట్ వీసా వచ్చేసి 1 మంత్ ఉంటుంది, 2 మంత్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది, 24 నెలలు. 1 మంత్ వీసాకి 10,000 రూపాయలు, 2 మంత్ వీసాకి 15,000 రూపాయలు, 2 ఇయర్స్ వీసాకి 1,90,000 రూపాయలు, సరేనా. విజిట్ వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే 1 మంత్ వరకు అయితే చేసుకోవచ్చు. 2 ఇయర్స్ వీసా 2 ఇయర్స్ అయిపోయిందంటే కంట్రీ అయితే ఎగ్జిట్ చేసేయాలి.
మళ్ళీ దాని అయితే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు విజిట్ వీసా లాగా మళ్ళీ 2 yearsకి. సరేనా? టూరిస్ట్గా వచ్చే వాళ్ళు 1 month పైన రండి. జాబ్ అప్లై చేసుకోవాలంటే 2 months విజిట్ మీద రండి. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే పాస్పోర్ట్ 6 months వ్యాలిడ్ ఉండాలి, కలర్ ఫోటో ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి, అండ్ హోటల్ బుకింగ్ మ్యాండేటరీ, అండ్ ఫ్లైట్ టికెట్ రిటర్న్ టికెట్ మ్యాండేటరీ ఇది ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 70,000 నుంచి 80,000 మధ్యలో ఉండాలి ఇండియన్ రూపీ. ఇక్కడ కన్వర్ట్ చేస్తే dirhams 3,000 dirhams అయితే అవుతాయి. అవి మన బెనిఫిట్ కోసమే, వాళ్ళేం తీసుకోరు, కంగారు అయితే పడకండి. ఇంకా నేనైతే ఉంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రామ్ అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్.